మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ మధ్యాహ్న సమయంలో యూదా రాసిన పత్రికలో మరికొన్ని విషయాలు మనం కలిసి ధ్యానం చేద్దాం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యూదా పత్రిక, తెరిచి చూడాలని ప్రభునామములో నేను మీకు మనవి చేస్తున్నాను. యూదా పత్రిక తెరిచి చూడండి. అందులో మనం ఆత్మీయమైన సత్యాలు కలిసి ధ్యానం చేద్దాం. యూదా పత్రిక నేను 3వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. యూదా రాసిన పత్రిక 3 నుంచి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. లేపాలి ఇంకా సౌండ్. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ ప్రకారముగానే సుధమ గుమ్మరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరివలని వ్యభిచారం చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కలుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించి వారై వివేక శూన్యములకు మృగముల వలె వీటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో మీ దాసులు ముగ్గురు నిలబెట్టుకుని శ్రేష్టమైన వర్తమానాలు మాకు అందించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నారు. మీ దాసులు ప్రయాణమే వెళుతుండగా మీ సన్నిధి తోడు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. మరలా మధ్యాహ్న సమయంలో మరొక దాసుని పక్షాన్ని నిలబడి ఉన్నాడు. వట్టివాడు చేతగాని వాడును ఒప్పుకొనుచు నీ ప్రజలతో మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మీరే కనికరం చూపించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని వాక్యమును ఘనపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం యూదా రాసిన పత్రికలో మనము 3వ వచనం నుంచి మనం చదువుకున్నాం. బైబిల్లో ఎందుకో ఈ పత్రిక ఆఖరణ రాయబడింది. ఈ పత్రిక చాలా గంభీరమైన పత్రిక. ఈ పత్రిక విశ్వాసులను అగ్నితో మేల్కొలుపుతుంది. ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు యూదా రాసినట్లుగా మనం చూస్తాం. యూదా తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను క్రీస్తు దాసుడిని అన్నాడు. తన సోదరుని గురించి మాట్లాడుతున్నాడు, యాకోబుని గురించి చెబుతూ ఉన్నాడు. 5 యూదాలు క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. మనకందరికి ఒక యూదా తెలుసు. ఎవడాడు? ఇస్కరియోతు యూదా బాగా తెలుసు మనకి. దమస్కు అనబడ్డ ప్రాంతంలో మరొక యూదాను మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో బర్సబ్బాను మారు పేరు గల యూదా. ఇలాగున 5 యూదాల గురించి మనం చదువుతాం. ఇప్పుడు మనం చదువుకున్న యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇతడు శిష్యుడు అని మనం చూచాం. ఇతడు అపోస్తలుడు కాదు. చాలాసార్లు పేతురు లాంటి వాళ్ళు ఇదిగో అంత్య దినాల్లో భ్రష్టత్వం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని వారు బోధించారు. కానీ యూదా ఒక్క అడుగు ముందుకు వేసి ఈ యొక్క ప్రపంచంలో సంఘమునికి ఏదైతే ఉందో ఈ సంఘంలోనికి భ్రష్టత్వం ఆల్రెడీ ఇప్పటికే ప్రవేశించింది అని విశ్వాసులను మేలుకొల్పి పత్రిక రాశాడు. కనుక ఖచ్చితంగా ప్రకటన గ్రంథానికి ముందు ఇది గేట్వే లాంటిది, ముఖద్వారం లాంటిది.
ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే ఖచ్చితంగా యూదా పత్రికను మనం చదవాలి. కొన్నిసార్లు వచ్చినప్పుడు చాలామంది వచ్చారు, ప్రకటన గ్రంథాన్ని మనం విన్నాం. మీలో ఎంతమంది గుర్తుందో మనకు తెలియదు. కానీ మరలా ఈ రోజున తన దాసులైన సుధాకర్ గారిని ప్రభువు నిలబెట్టుకుని మరిన్ని సత్యాలు మనకు బోధించాడు. ఒక రోజున ఒక ఆవిడ నన్ను ఇలాగ ప్రశ్నించింది, అన్నయ్య మీరు మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఇదే వర్తమానం చెప్పారు, రాజమండ్రి వచ్చినప్పుడు ఇదే వర్తమానం చెప్పారు, మరలా విజయవాడ వెళ్ళినప్పుడు కూడా ఇదే వర్తమానం చెప్పారు, ఈ తప్ప ఇంకేం రాదన్నయ్య అని అడిగింది. నేనేం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలే. నేను అన్నాను వెంటనే, అమ్మా నిన్ను కాకినాడలో మా దేవుడు ఒకసారి ప్రశ్న వేశాడు, నువ్వు ఒప్పుకోలేదు. రెండవసారి రాజమండ్రిలో కూడా నిన్ను ప్రశ్నించాడు, అప్పటికి నువ్వు ఇంకా మారలేదు. అందుకని విజయవాడలో ఆఖరిగా మాట్లాడుతున్నాడు నీతో అనగానే సైలెంట్గా వెళ్ళిపోయింది ఆమె. కనుక ప్రభు రెండు విషయాలు మరలా ఒక విషయాన్ని సారి చెప్తున్నాడంటే నాలో ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక యూదా పత్రిక ఎలాంటిదంటే మనలో ఉన్న భ్రష్టత్వ లక్షణాలు చూపిస్తుంది. భ్రష్టులు ఎలాగుంటారు, భ్రష్టత్వపు లక్షణాలు ఏమిటి, నేటి సంఘానికి ప్రమాదకరమైన బోధలేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పత్రిక చదవాలి. ఇక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు, పాత నిబంధన సాదృశ్యాలు చెప్పాడు, అదేవిధంగా 3 రకాల పాపాల గురించి మాట్లాడాడు. ఈ పత్రికలో మనం చదువుతాం. ఇక్కడ ఒక మంచి పదాన్ని వాడాడు. ఎందుకు వాడాడు ఆ పదాన్ని మనం ఆలోచన చేద్దాం. మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి అన్నాడు. మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి, త్రికాల రక్షణ గురించి మనం చదువుతాం. ఇక్కడ ఒకప్పుడు రక్షించబడ్డాం, దేవునికి స్తోత్రం. ప్రతిరోజు రక్షించబడుతూ ఉన్నాం. అతి త్వరలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం రక్షణ పొందబోతూ ఉన్నాం. ఈ అద్భుతమైన సత్యం మనకు అర్థమవుతే రక్షణ గుర్చినటువంటి ఆ విషయాల్లో మనం ఆనందించగలిగే వారంగా ఉంటాం. ఒకప్పుడు వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ఒకప్పుడు రక్షించబడ్డాం, నిరంతరం రక్షించబడినట్లే. చాలామంది కొన్ని సంఘాల్లో, హెబ్రోన్ లాంటి సంఘాల్లో ఏం చెప్తున్నారంటే రక్షణ పోతుంది అని బోధిస్తున్నారు. రక్షణ పోదు, రక్షణ ఆనందాన్ని కోల్పోతారు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి రక్షణ పొందిన వాడు తప్పు చేస్తే ఆనందాన్ని కోల్పోతాడు, కానీ తన జీవితంలో రక్షణ కోల్పోడు. ఒక వ్యక్తి పదే సారి అదే పాపంలో, అదే తప్పులో, అదే ప్రమాదంలో పడిలేస్తూ ఉంటే అతని రక్షణ డౌట్ ఖచ్చితంగా చెప్పగలం. అందుకని దావీదు పాపం చేసినప్పుడు ఇలాగన్నాడు, నీ రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయమన్నాడు. అంటే అర్థం ఏమిటి, కారణం ఏమిటి అంటే రక్షణ పొందిన రక్షణ పోదు, కానీ ఒక వ్యక్తి రక్షణానందాన్ని కోల్పోయేవాడుగా ఉన్నాడు. మా తాత సంఘ పెద్దగా పనిచేశాడు చాలా కాలం. అయితే యవనస్తులందరూ ఒక రోజున వచ్చి, అన్నయ్య మీ తాతయ్య చుట్ట తాగుతున్నాడు అన్నయ్య అని కంప్లైంట్ చేశారు. సంఘ పెద్ద ఏం తాగుతున్నాడు, చుట్ట తాగుతున్నాడంటే నేను అన్నాను, రే ఆయన బోధ మీకు నచ్చక చెప్తున్నారని నేను వారిని గద్దించాను. సరే వీళ్ళు ఏం చెప్తున్నారని చెప్పి, అన్నయ్య పలానా టైంకి వెళ్తున్నాడు ఆయన అని నాకు ఫోన్ చేశారు. నేను వెనకాలే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చక్కగా పాట పాడుతున్నాడు, స్తుతి మహిమ ఘనత అన్నాడు, మంచిగా పాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొంచెం ఎవ్వరు లేని చోట్ల జోబులోంచి తీశాడు, అగ్గిపెట్టి తీశాడు, వెలిగించిన తర్వాత సరిగ్గా అలా వెలిగించిన నోట్లో ఒక్క గుప్పు లాగాడు, అంతే. పరిగెత్తుకుంటే తాతయ్య అన్నాను, టక్కని తీసాడు, జోబులో పెట్టాడు. ఈ చొక్కా అంతా ఏమైపోద్ది, పొగ ఇక్కడి నుంచి వస్తున్న పొగ నోట్లో వచ్చి కాదు. నేను ఆశ్చర్యపోయాను. తాతయ్య అన్నాను, లే అంటాడు. ఏంటి నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా, సంఘానికి నువ్వెవరివి, సంఘ పెద్దవి, ఒక సంఘానికి నాయకుడిగా ఉన్నావు. యవనస్తులు చాలామంది నాకు కంప్లైంట్ చేశారు, నువ్వు గట్టిగా చెప్పావు అనుకున్నాను, ఇదేమైనా సమంజసమేనా అన్నాను. అప్పుడు అంటున్నాడు, బాబు ఎవరికి చెప్పకు బాబు, తాగాను, రేపు నుంచి వదిలేసుకుంటానులే సంఘ పెద్దనే. అంటే నువ్వు దొరికిపోయావు కనుక అన్నాను. నీ తప్పును ఒప్పుకో. లాస్ట్ వరకు ఒప్పుకోలేదాడు తన తప్పుని, అలాగే కంటిన్యూ అయ్యాడు. లోపలన్నీ పాడైపోయాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత తప్పు చేస్తే రక్షణలో ఆనందించలేడు, సహవాసంలో ఆనందించలేడు, దేవుని పిల్లల్ని ప్రేమించే విషయంలో అతడు వెనుకంజ వేసేవాడుగా ఉంటాడు. ఆ భ్రష్ట లక్షణాలు ఇక్కడ చెప్పాడు. వాడు నమ్ముకున్నట్టే కనబడతారు కొన్నిసార్లు, కానీ వారు భ్రష్టత్వంలో ఉన్నారు. వారు పాపము చేసిన వారుగా, పాపములో దొరలాడుతూ అందులో ఆనందిస్తూ కొనసాగేవారుగా ఉంటారు, కానీ రక్షణలో వారు ఆనందించలేరని చెప్పబడుతుంది. ఆ భ్రష్ట లక్షణాలు ఈ పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తారంటే 17వ వచనంలో చెప్పాడు. 16వ వచనం చూడండి.
16వ వచనం. తమ తమ దురాశల చొప్పున నడుచుచు. ఎలా నడుచుకుంటారు? ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదు మనకి? దురాశ దుఃఖానికి చేయటు కదా. నేటి దినాల్లో చాలామంది డబ్బు విషయంలో పడిపోతున్నారు, సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. లేకపోతే చిన్న చిన్న అలవాట్లను పొరపాట్లుగా వారు మలుచుకుంటూ ఏం చేస్తున్నారంటే దురాశలో పడిపోతున్నారు, కామములో పడిపోతున్నారు, భ్రష్టత్వంలో పడిపోతున్నారు. నాకు చాలామంది తెలుసు ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్కరి జీవితాలు చూస్తున్నప్పుడు హృదయం పగిలిపోతుంది. వారికి మనం చెప్పలేం, కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుపెట్టుకుందాం. భ్రష్టుడు ఎందులో ఉంటాడు? దురాశల చొప్పున నడుచుకుంటాడు. కింద అన్నాడు పరిహాసకులందరూ అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు. ఐజాక్ అని వాక్యం చెప్తున్నాను అనుకోండి, చెప్పాలే అంటే ఏంటి చేయాలండి అర్థం? యాక్సెప్ట్ చేయలేదు మనసు, అపహాస్యం చేయడం. చెప్పాలే బ్రతుకు ఒకటి బోధ ఒకటి అని కామెంట్ చేసేవాళ్ళు. ఇలాగున దేవుని సేవకులను, వాక్యం చెప్పేవాళ్ళని, ప్రభు పాదాల దగ్గర నుంచి తెచ్చిన వర్తమానాన్ని ప్రజలకు అనుగ్రహించే వాళ్ళని వారు ఏం చేస్తారంటే పరిహాసము చేస్తారు. వారు భ్రష్టులు అని చెప్తున్నాడు. కింద ఏమన్నాడు ఇంకా? అపోస్తలుల బోధను వారు జ్ఞాపకం చేసుకోరు, వారు ప్రకృతి సంబంధులు అన్నాడు. ఏ సంబంధాలు అండి? ప్రకృతి సంబంధులు అన్నాడు. బైబిల్లో కొరింథీ పత్రిక చెప్తూ మాట్లాడుతూ అపోస్తలుడు పౌలు అక్కడ 3 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. ఒకటి ప్రకృతి సంబంధులు, రెండవది శరీర సంబంధులు, మూడవది ఆత్మ సంబంధులు. ఇందులో ఈ 3 జాబితాల్లో నువ్వు ఎవరి సంబంధివి? ప్రకృతి సంబంధి అంటే అటు లోకము కావాలి, ఇటు సంఘము కావాలి. లోకం వైపు ఎప్పుడు వెళుతూ ఉంటాడు. ప్రకృతి సంబంధులు వాస్తులు చూస్తారు. ప్రకృతి సంబంధులు పిల్లలకు తాళ్ళు కడుతూ ఉంటారు. ప్రకృతి సంబంధులు లోకంలో జరిగే వాటన్నిటి వైపు వెళ్ళిపోతారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రకృతి సంబంధులు భ్రష్టులు అంటున్నాడు యోధా పత్రికలో కదా. మొన్న ఒక ఆయన ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కడుతుంటే దానికి వేస్తూ నవధాన్యాలు వేసి చేస్తున్నాడు. నేను అన్నాను, నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది మంచిది కాదు కదా అంటే ఏమన్నాడు తెలుసా? దేవునికి పెట్టాల్సింది దేవునికి పెట్టాలి, లోకానికి పెట్టాల్సింది లోకానికి పెట్టాలి అన్నాడు. అంటే నేను అనుకున్నాను వెంటనే, ఇతడు ప్రకృతి సంబంధి. శరీర సంబంధులు అంటే ఇలా టచ్ చేస్తే చాలు ఎగిరి పడుతూ ఉంటారు. శరీర సంబంధులు ఆత్మ సంబంధాలు అణిచివేస్తూ ఉంటారు. శరీర సంబంధులు నాయకత్వాన్ని కోరుకుంటారు. శరీర సంబంధులు శరీర కార్యాలను జరిపించుకుంటారు, అందులో ఆనందిస్తూ ఉంటారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అపోస్తలుడు పౌలు కొరింథీ పత్రిక చెబుతున్నాడు. మనమైతే ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులంగా ఉండాలి. ఆత్మ కార్యాలు వివేచించాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో మన జీవితం వెళ్ళిపోతూ ఉండాలి. ఆయనను మనం నడిపించాలి. మన హృదయంలో ఆయనకు స్వాతంత్ర్యం ఇవ్వాలి. అది ప్రభు మన నుంచి ఆశించేది. యోధాపత్రికలో తెలియజేస్తున్నాడు, వారు ప్రకృతి సంబంధులు అన్నాడు. తమ దురాశల వైపు వెళ్ళిపోతారు. మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నిందిస్తూ అపహసిస్తూ ఉంటారు అన్నాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? ఇక్కడ అంటే ఆత్మ లేని వారు అన్నాడు. ఈ బైబిల్లో ఆత్మను గురించి రాస్తూ ఎలా రాశాడు? డబుల్ ప్రింటింగ్ వేశాడు. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు మన సంఘాల్లో పరిశుద్ధాత్మను గురించిన బోధ చాలా తక్కువగా ఉంటుంది. మా తణుకులో ఒక అసోసియేషన్కి చాలా ముఖ్యమైన నాయకుడు ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి, అన్న నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, రండి కొంచెం మనం డిస్కస్ చేద్దామని చెప్తే వెళ్ళాను. వెళ్ళి కూర్చున్న తర్వాత నేను బాధపడిన సంగతి చెప్తున్నాను మీకు. ఆయన అంటాడు, ఇదిగో పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అన్నాడు. ఏమన్నాడండి? అన్న పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అన్నాడు. వెంటనే 5 వచనాలు చూపించాను. ప్రతి చోట కూడా పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడని చూపించారు. ప్రభువే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆదరణకర్త. ఆయన మనల్ని సర్వసత్యము నడిపిస్తాడు. యేసు ప్రభుని ఎలాగూ హెచ్చించాలో బోధిస్తాడు. తండ్రిని ఎలాగూ ఆరాధన చేయాలో బోధిస్తాడు. కానీ భ్రష్టులకు అవేమి ఉండవు. వారు ఆత్మ లేని వారు అన్నాడు. చాలామంది టీవీ స్పీకర్లు వారు ఆత్మ లేని వారు. ఆత్మ స్వాధీనంలో వారు ఉండరు. వారు పరిచర్యను జరిగించేవారుగా ఉన్నారు. వారు ప్రకృతి సంబంధులని
ఖరాఖండిగా చెప్పవచ్చు. అందుకని యోధ ఒక్క అడుగు ముందుకు వేసి మీరందరూ ఏం చేయాలంటే అందరికీ కలిగే రక్షణను గురించి ఆలోచన చేయండి అన్నాడు. మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ఈ సంగతులు రాస్తున్నాను అని చెప్తున్నాడు. వినండి, 2వ వచనంలో, మొదటి వచనంలో రక్షణ స్వభావం చెప్పాడు. చదువుదామా? రక్షణ స్వభావం ఏంటి? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. దీనిని రక్షణ స్వభావం, ద నేచర్ ఆఫ్ సాల్వేషన్ అని పిలుస్తారు. మొదటి వచనంలో ఆయన చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. తండ్రి అయిన దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? 20:33 మనం చదువుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, విస్తారముగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. రెండవదిగా ఆయన చేస్తున్న పనేంటి? యేసు క్రీస్తునందు మనం భద్రం చేయబడ్డాం. మూడవదిగా ఆయన మనల్ని పిలిచాడు. ఎలా పిలిచాడో మనం చూచాం. ఆయన తన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. లోకము నుండి ఆయన మనల్ని వేరు చేశాడు. ఆయన మనల్ని పిలిచిన వాడిగా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని చేత మనం ప్రేమించబడ్డాం కనుక దీని రక్షణ స్వభావం అంటారు. 2వ వచనంలో రక్షణలో ఉండే ఆశీర్వాదాలు చెప్పాడు. ఆ రక్షణలో ఉండే ఆశీర్వాదాలు ఏంటో ఇక్కడ మనం చదువుతాం. ఏమన్నాడు? మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. అందరు చెప్పండి. కనికరము, సమాధానము, ప్రేమ, ఈ 3 ఏం చేయాలి? విస్తరించునుగాక. కనికరము పైనుండి అపోడ్ లుక్ అంటారు. ప్రభు వైపు మనం చూచినప్పుడు ఆయన మనల్ని కనికరిస్తాడు. లోకంలో ఉన్నటువంటి వారు కనికరించరు, వారికి ఆ స్వభావం ఉండదు. కానీ ప్రభు తన కనికరము చొప్పున ఆయన మన మీద కనికర పడుతూ ఉన్నాడు. ఆయన కొండ నుంచి దిగి వచ్చినప్పుడు, మార్క్స్ వార్త 8వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతాం. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు అనేకులు ఆయన వెంబడించడానికి వచ్చారు. ఆయన వారి మీద కనికరపడి అని మనం చదువుతాం. కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడి అని మనం చదువుతాం. చివరికి యేసు క్రీస్తు ప్రభు కల్వరిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకు? మనలను కనికరించి. ఆ కనికరము విస్తరించునుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 2వ మాట ఏమన్నాడు? సమాధానము అన్నాడు. ఏమండి, దేవునికి మనకేమి లేదు చెప్పండి. ఒకప్పుడు దేవునికి మనకేం లేదు, సమాధానం లేదు. దేవునికి మనకు మధ్య పాపం అని అడ్డుగోడ వచ్చింది. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఇదిగో ఈ అడ్డుగోడను యేసు క్రీస్తు ప్రభు శిలువ కార్యం చేత దాన్ని బద్దలు కొట్టాడు, పడగొట్టేశాడు. బెర్లిన్ గురించి మీకు తెలుసు. పెద్ద గోడ కట్టుకున్నారు, అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వెళ్లకుండా. ఒక రోజున ఈ బెర్లిన్ గోడను పడగొట్టేసినప్పుడు 2 దేశాలు ఏకమైపోయాయి. అదేవిధంగా యూదుడని అన్యుడని భేదము లేకుండా ఉభయుల మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టి వారిని ఏకము చేసిన ప్రభువును మనం చూస్తాం. కనుక 2వదిగా సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. 3వదిగా ఏమన్నాడు? ప్రేమ విస్తరించునుగాక. ఏమండి, ఏం విస్తరించాలి? ప్రేమ విస్తరించాలి. 3 ఆశీర్వాదాలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. మొదటి ఆశీర్వాదం కనికరము విస్తరించాలి, 2వది సమాధానం విస్తరించాలి, 3వదిగా ఏం విస్తరించాలి? ప్రేమ విస్తరించాలి అని రక్షణలోని ఆశీర్వాదాల గురించి చెప్పాడు. 3వదిగా మనం చూసినట్లయితే రక్షణ నాణ్యత లేదా రక్షణ బాధ్యత గురించి చెప్పాడు. 3వ వచనం చదువుకుందాం, చూడండి. రక్షణ బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సాల్వేషన్. 3వ వచనం చదువుతారా? ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనే నేను ప్రయత్నపడుచున్నాను అన్నాడు. 3వదిగా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రక్షణ బాధ్యత ఏమిటంటే ప్రతివాడు తన రక్షణను కాపాడుకోవాలి. అమ్మా వింటున్నారా? ప్రతివాడు సొంత రక్షణను కొనసాగించాలని చెప్తున్నాడు. ప్రతివాడు తన పై వస్త్రాన్ని కాపాడుకోవాలి. అంటే అర్థం ఏమిటి? రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, మాలిన్యము, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. తండ్రాలో కుందేలు లాంటి తెల్లటి బొచ్చు కలిగిన జీవులు జీవిస్తాయి. దాని మాంసం చాలా ఇష్టంగా తింటారు అక్కడున్న ప్రజలు. కానీ ఈ తెల్లటి కుందేలుకు తన శరీరం నిండా తెల్లని ఉన్ని కొరుడు బొచ్చు ఉంటుంది. అయితే వేటగాళ్ళు వీటిని బాగా పరిశీలించి ఎలా పట్టుకుంటారంటే ఈ కుందేలుకి ఈ మాలిన్యం చిన్నది కూడా అంటుకున్నా
చచ్చిపోవడానికైనా సిద్ధపడదు, కానీ ఎంత కూడా అంటుకునేవదు. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బొరియల దగ్గరికి వెళ్ళి ఈ వేటగాళ్ళు ఈ బురద పేడ ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే ఆ బొరియకు రాస్తారు, పోలుకు రాస్తారు. అప్పుడు రాసినప్పుడు కుందేలు వాసన చూసుకుంటూ బయటకు వస్తుంది, కానీ చిన్న వాసన తగలగానే లోపలికి వెళ్ళిపోద్ది. అది ఇలాగ అనుకుంటుంది, అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తాను కానీ ఈ మురికిని నేను అంటించుకోను. చూసారా, ఒక చిన్న జీవికున్న తెలివితేటలు చూడండి. అవసరమైతే తన ప్రాణాన్నే పోగొట్టుకుంటుంది, కానీ తన జీవితంలో మాలిన్యం అనుకోకుండా కాపాడుకుంటుంది. క్రైస్తవులంగా, విశ్వాసులంగా, దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏంటో చెప్పనా? 7 దినాల్లో ఎక్కడ చూసినా భ్రష్టత్వం పొడసూపుతుంది. సంఘాల్లోనికి వచ్చేసింది, వ్యక్తుల్లోనికి వచ్చేసింది, కుటుంబాలను నాశనం చేస్తుంది భ్రష్టత్వం. ఎలాగొస్తుందో చెప్పనా? ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. ప్రొద్దున లేచిన వెంటనే కుటుంబం అంతా కలిసి వేకుని ప్రభువును స్తుతించడం, ప్రభువుకి ఆరాధన చేయడం చేసేవారు. 7 దినాల్లో కుటుంబ ప్రార్థన లేవు. నెమ్మదిగా వస్తుంది భ్రష్టత్వం. పాటలు లేవే, కుటుంబంలో కలహాలు పెరిగాయే, అమ్మా సమాధానం లేని స్థితి ఉంది. కారణం ఏంటో చెప్పనా? భ్రష్టత్వం మన కుటుంబాలకు వచ్చేసింది, భ్రష్టత్వం వ్యక్తుల్లోనికి ప్రవేశించింది, భ్రష్టత్వం సంఘాల్లోనికి వచ్చేసింది. ఎలాగొచ్చిందో చెప్పనా? సంఘాల్లోనికి ఇప్పుడు ఏ సీజను? క్రైస్తవులకి ఏ సీజన్ అండి? మనకు కాదులే. లెంటకటి అంటే వేశారు అందరూ. దేనికి లెంటకటి అంటే వేశారు? 40 రోజుల ఉపవాస ధ్యాన కూడికలు. మంచిదే. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను వచ్చేంత వరకు మీ సొంత రక్షణ ఏం చేయాలి? కొనసాగి 40 రోజులకే పరిమితం చేశాం మనం. అంటే ఈ 40 రోజుల్లో మొదటి రోజున భస్మ బుధవారం అని వస్తుంది. ఈ భస్మ బుధవారం రోజున ఏం చేస్తాడు? బూడిదలో నెత్తి మీద వేసుకొని ఇలాగ విభూతి రాసుకొని ఈ రోజు నుంచి నేను ఉపవాస దీక్షలోనికి వెళ్తున్నానని మొదలు పెడతారు, శపథం చేస్తారు దేవునితో. ఆ 40 రోజుల్లో మందు తాగరు, 40 రోజుల్లో సిగరెట్ ముట్టుకోరు, 40 రోజుల్లో తెల్లటి బట్టలే వేసుకుంటారు, 40 రోజుల్లో జపమాల వేసుకుంటారు. ఏమాలండి? జపమాల. నాకేం భయం లేదు, చెప్పినా దెబ్బలు పుట్టినా పర్లే, చెప్పాలి, వేసుకుంటారు. 40 రోజులు అయిపోయిందంటే ఈ 40 రోజులు తాగాల్సింది ఒక్క రోజులోనే తాగుతాడు. ఎన్ని రోజులు చెప్పండి? ఇది చెప్పాడా ప్రభు? మనిషి కోరుతున్నాడా? మీ సొంత రక్షణను లైఫ్ లాంగ్ కొనసాగించండి అని చెప్పాడు. అసలు ఉపవాసం అనేది ఎవరికి తెలియకూడదు, నీకు వ్యక్తిగతంగా చేసుకునేది. అది ప్రభువుకి నీకున్నటువంటి ఒడంబడిక. థర్డ్ పర్సన్కి తెలియకూడదు. బైబిల్ ఎక్కడ కూడా ఉపవాసం ఉండని కూడా చెప్పలేదు, కానీ అది నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం లేదా విషయం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రొత్త బోధ తీసుకొస్తున్నారు. మా దగ్గర గౌరీపట్నం అని ఒకటి ఉంటుంది. పొద్దున్నే నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు కొంతమంది చెప్పులు లేకుండా చేతిలో బైబిల్, చేతిలో సిలువు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. సరే, వాళ్ళతో మాట్లాడదామని, అమ్మా అయ్యా ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగాను. అన్నయ్య గౌరీపట్నం వెళ్తున్నామన్నయ్య అన్నారు. బా వండర్ఫుల్, ఎందుకు వెళ్తున్నారు అన్నాను. ఏం లేదన్నయ్య మేము దీక్షలో ఉన్నామన్నయ్య అన్నారు. ఎందులో ఉన్నారంట? దీక్షలో ఉన్నారన్నారంట. ఎన్ని రోజులు అన్నాను? 40 రోజులు అన్నారు. ఇది 40 రోజులు వాకింగేనా అన్నాను. వాకింగేనన్నయ్య అన్నారు. ఏం చేస్తారని అడిగాను. ఎన్వి ముట్టుకోమన్నయ్య అన్నారు. ఏం ముట్టుకోరంట? నాన్ వెజ్ తినమన్నయ్య అన్నారు. ఓకే, 40 రోజులైనా 41 రోజులు కూడా ఉంటుంది అన్నాను. లేదన్నయ్య 41 రోజులు 40 రోజులతో తినాల్సింది తినేస్తామన్నయ్య అన్నారు. ఇలాగుంది వీళ్ళ దీక్ష. వాక్య ధ్యానం ఉండదు, ప్రభు కొరకు జీవించరు, సువార్త చెప్పరు. అసలు ప్రభు ఏమన్నాడు? నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడండి, మీ ఏడుపు మీరు ఏడండి అన్నాడు ప్రభు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఓ ప్రభు నీ కోసం ఏడుస్తాను. ఆయన నా ప్రభు నా కోసం సిలువలో ప్రాణం పెట్టేశావా ప్రభు? ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? నేను వాళ్ళు ఎగతాళి చేయడం కాదు, కానీ అసలైన భక్తి ఏంటో తెలుసుకోవాలని నా ఉద్దేశం. మన సొంత రక్షణను కొనసాగించాలి. రక్షణ పోదు, రక్షణ కోల్పోము, కానీ రక్షణానందాన్ని కోల్పోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకందరికీ కలిగాడు. కామన్ సాల్వేషన్ గురించి చెప్పాడు. కామన్ సాల్వేషన్ ఏంటో స్వభావం చూచాం, ఆశీర్వాదం చూచాం, బాధ్యత చూచాం. 4వ వచనంలో ప్రమాదం గురించి చెప్తున్నాడు. రక్షణలో పొంచి ఉన్న ప్రమాదం అంట. ఏంటో చూడండి 4వ వచనం. ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. దొంగ ఎలాగొస్తాడు చెప్పండి? దొంగ ఎలాగొస్తాడు? అందరు చూస్తుండగా నేను దొంగతనం చేయడానికి వచ్చాను అంటాడా? రహస్యంగా చొరబడతాడు. దుర్బోధకులు కూడా రహస్యంగా చొరబడతారు. మా ఇంటికి వచ్చారు ఒకడు. ఏమన్నాడంటే, అన్నయ్య మీరు ఈస్టర్ చేస్తారా అని అడిగాడు. ఏమన్నాడండి?
అన్నయ్య వేస్తారు చేస్తారా అన్నాడు. నేను అన్నాను బైబిల్లో ఉంటే చేస్తాం, బైబిల్లో లేకపోతే చేయమన్నాను. అంటే ఆడే ఏంటో తెలుసుకోవాలని. అప్పుడు అన్నాడు అన్న భలేగా ఉంది, మేము కూడా చేయమన్నయ్య అన్నాడు. అంటే కలుపుకున్నాడు అనమాట. నన్ను క్రిస్మస్ చేస్తారా అని అడిగాడు. బైబిల్లో ఉంటే చేస్తాము, బైబిల్లో లేకపోతే చేయమన్నాను. మళ్ళీ కలుపుకున్నాడు. అన్నయ్య మీది మాది ఒకలాగా ఉంది అన్నయ్య అన్నాడు. సరే మంచినీళ్ళు ఇండి అన్నాడు. నాకు ఎందుకు ఇవ్వబుద్ధి కాలేదు, కానీ ఒక మానవత్వ దృష్టితో నేను ఇచ్చాను, మంచినీళ్ళు ఇచ్చాను, కాఫీ కూడా ఇచ్చాను. అప్పుడు అన్నాడు అన్నయ్య యెహోవా దేవుడా యేసు ప్రభు దేవుడా అన్నాడు. అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరు దేవుడు అని అడిగాడు. నేను అన్నాను నాకు రక్షణ గ్రహించింది తండ్రిని తెలియజేసింది యేసుక్రీస్తు ప్రభు, ఆయన నాకు రక్షకుడు ప్రభు అన్నాను. నువ్వు నరకానికి వెళ్ళిపోతావన్నయ్య అన్నాడు. ఏమన్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? నేను డైరెక్ట్గా నరకానికి పంపించేస్తున్నాడు. ఇద్దరు వచ్చారు మా ఇంటికి. గట్టిగా బుద్ధి చెప్పారు. నేను అన్నాను నరకంలో నీ ఉండకూడదన్న ప్రార్థన. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే నీ ప్రాణమును అగ్నిలో నుంచి తీయగలిగిన వాడు అని చెప్పగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు, కోప్పడుతూ వెళ్ళిపోయాడు. మా నాన్నగారు కూడా ఉన్నారు అప్పుడు. ఎందుకని అతనితో నీ గొడవ అంటున్నాడు ఆయన. లేదు డాడీ అసలు మంచినీళ్ళు ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి. మనకి మన సంఘస్థులు చాలామంది చెడగొట్టి వెళ్తాడు, వీడికి నెలకు 50,000 ఇస్తారని చెప్పాను. దొరికేసాడు వాడు. కనుక రహస్యంగా చొరబడతారు ఈ భ్రష్టులు, మనకి విశ్వాసాన్ని పాడు చేస్తారు. ఇంకొక ఆయన వచ్చాడు, శనివారం మంచిదా ఆదివారం మంచిదా అన్నాడు. ఏమండి ఏమన్నారు? శనివారం మంచిదా ఆదివారం మంచిదా అని అడిగారు. నేను అన్నాను బైబిల్లో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాయబడింది, కనుక ఆదివారాన్ని మేము కూడుకుంటాం. పద్మాసు ద్వీపంలో యోహానుకు ప్రత్యక్షమైన ప్రభువాకు ఆదివారం రోజున ప్రభు దినం అని చెప్పాను. అపోస్తలుడైన పౌలు ఆచరించింది ప్రభు దినం అని చెప్పాను. కోప్పడి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు వస్తారు. ఎలా వస్తారో తెలుసా? రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భ్రష్టులు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకేమన్నాడు చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుతాం. మీకు అప్పగించబడిన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అన్నాడు. ఏమండి ఏ బోధ ఇది? పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అంటే ఏంటి అంటే ప్రభు మనలను డిఫెండర్స్ ఆఫ్ ట్రూత్, సత్యమును కాపాడేవారుగా ఉంచాడు. ఆయన వాక్యాన్ని కలిపి చెరిపేటి వాళ్ళు వస్తారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మనకు ప్రభు అప్పగించబడిన బోధ ఏదైతే ఉందో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన సంఘాలు సత్యం యొక్క పునాదిలో కట్టబడ్డాయి. కన్నెటి దినాల్లో మనం చూస్తూ ఉంటే లోక ప్రభావము సంఘాల్లోనికి వస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. కనుక మీకు అప్పబడిన బోధ విషయంలో మీరు పోరాడవాలని వేడుకొనుచున్నాను అన్నాడు. అంటూ కింద ముగ్గురిని గురించి మాట్లాడుతున్నాడు. మొదటిగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే అరణ్యములో పాపమును గురించి మాట్లాడాడు. 5వ వచనంలో మనం చదువుతారు 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. మొదటిగా మనం చూస్తాం ఐగుప్తులో అరణ్యములో పాపం మనం చూస్తాం. వారు ఐగుప్తులో ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు, కానీ వారు ఏం చేశారంటే పాపం చేసిన వారుగా ఉన్నారు. దేవుడు వారి మధ్యకు తాపకరమైన సర్పాలు పంపించాడు. వారు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఇది అరణ్యములో జరిగించిన పాపం. దేవుడు ఊరుకోలేదు. తన ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు చర్య తీసుకున్నవాడుగా మనం చూస్తాం. రెండవదిగా ఇంకొక చోట పాపం జరిగింది. 6వ వచనం చూడండి. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినములు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. రెండవ పాపం పరలోకములో పాపం. అసలు పరలోకములో పరిశుద్ధులైన దేవుడు ఉంటే ఆయన పాపాన్ని టాలరేట్ చేయలేడు. ఆయన పరిశుద్ధుడు, పాపం అంటనీయవాడు. పరలోకంలో పాపం జరిగితేనే తట్టుకోలేకపోయాడు. మనందరికీ తెలుసు అలంకరించబడిన కెరూబు అని ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఇంకొక పేరు లూసిఫర్, వెలుగుదూత. వాడు ఏం చేశాడంటే తన సింహాసనాన్ని దేవుని సింహాసనం కంటే ఇచ్చించుకుందాం అనుకున్నాడు. ఏమైపోయాడు చెప్పండి? ఆడు మనసులో అనుకున్నాడంటే తప్పీమని కింద పడ్డాడు. వినండి జాగ్రత్తగా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరలోకములో పాపం జరిగితే దేవుడు సహించలేకపోయాడు. అప్పుడు 2 రకాల వర్గాలు మనం చూస్తాం. ఒకటి వాయుమండల సంబంధమైన దేవదూతల గురించి మనం చూస్తాం. రెండవది కటిక బిలములో బంధించబడిన దేవదూతలు మనం చూస్తాం. ఈ 2 వర్గాలు పరలోకం నుంచి పడిపోయిన దూతలు.
వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఈ దూతలు, లేకపోతే పడిపోయిన దూతలు దెయ్యాలుగా వారు చలామణి అయి చాలా మందిలో వారు దుర్మార్గమైన కార్యాలు చేశారు. మరికొంతమంది దూతలు ఉన్నారు, వారిని కంట్రోల్ చేయలేరు. అందుచేత దేవుడు ఏం చేశారంటే వారికి సంకెళ్ళు వేసి కట్టిక చీకట్లో బంధించినట్లుగా మనం చూస్తాం. పేతురు పత్రికలో రాయబడింది. దేవదూతలు ఎందుకున్నారంటే దేవునికి ఆరాధన చేయడానికి ఉన్నారు, కానీ వారు ఇలాగూ లేరు. వారు ప్రభుని ఆరాధించని వారు, అందుకని వారు పడిపోయిన వారిగా మనం చూస్తాం. రెండవ పాపం పరలోకంలో జరిగింది. మొదటిది అరణ్యములో పాపం, రెండవది పరలోకములో పాపం, మూడవదిగా పట్టణములో పాపం మనం చూస్తాం. 7వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గుమ్మరాలను వాటి చుట్ల పట్టలు ఉన్నటువంటి పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులు అయినందున అన్నాడు. విన్నారా? అమ్మ జాగ్రత్తగా వినండి. ఇది పట్టణములో జరిగిన పాపం. అరణ్యములో పాపము జరిగినప్పుడు పెద్దలు రాలిపోయినట్టు రాలిపోయారు. పరలోకములో పాపము జరిగినప్పుడు, అంటే ఆలోచన పాపము జరిగినప్పుడు దేవుడు వారిని కింద పడవేశాడు. మూడోదిగా మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాలు ట్విన్ సిటీస్ లాంటివి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటివి. ఈ ట్విన్ సిటీస్లో ఒక భయంకరమైన పాపం జరిగింది. అదేంటో తెలుసా? ప్రజలు పరశరీరానుసారులు, కామాతురత్వానికి వారు లోబడిన వారు, దేవుని విడిచిపెట్టారు, కామం వైపు వెళ్ళారు. చివరికి అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేశారు. లోతు భార్య ఏమైంది చెప్పండి? లోతు భార్య ఏమైంది? ఏ ఉపస్తంభం? కర్రగాని ఉప్పు స్తంభం. పట్టణాలు కాలిపోయాయి, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అసలు ఒక విశ్వాసి కుటుంబంలో భ్రష్టత్వాన్ని అక్కడ మనం చూస్తాం. దేవుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రజలంటే ఆయనకి ఎంతో ప్రేమ, కాపాడాలనుకున్నాడు, అగ్నిలోంచి వారిని తప్పించాలనుకున్నాడు, కానీ వారు పరశరీరానుసారులు అనే మాట మనం చూస్తాం. లోతు కుమార్తెలు వ్యభిచారులుగా మనం చూస్తాం, వారు పాపం చేసిన వారుగా మనం చూస్తాం. ఎందుకు వచ్చాయి రెండు భయంకరమైన వర్గాలు? కుమార్తెలు చేసిన పాపం. వినండి, దేవుడు తట్టుకోలేకపోయాడు, ప్రభు సహించలేకపోయాడు, ప్రభు పాపాన్ని తట్టుకోలేడు. పాపానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవ్వరు చూడలేదు, నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకోవచ్చు. యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేయుచున్నది. ఒకవేళ ఏదైనా దాచబడిన పాపం నీలో ఉందేమో, రహస్య పాపం నీలో ఉందేమో, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. అమ్మా వినాలి, మాట్లాడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన రహస్య పాపం ఒప్పుకుంటూ వెళ్ళిపోతే మంచిది. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను, కనికరించబడతావు. 3 రకాల పాపాలు మనం చూచాం. ఒకటి పరలోకములో పాపం, రెండవది అరణ్యములో పాపం, మూడవది పట్టణములో పాపం. అరణ్యములో కాదేశు బర్యాల విషయంలో ప్రభు ఎలాంటి తీర్పు చేశాడో మనం చూస్తాం. ఫీనిహాసు లేచి కుస్బీ అనేటువంటి వారిలోంచి గుండెల్లో నుంచి జిమ్రి వారి గుండెల్లో నుంచి ఈటలు దించగా వారు అక్కడే చనిపోయారు. తెగులు నిలిచిపోయాను. ఫీనిహాసు పాప పరిహారం చేసినవాడు. ఫీనిహాసు మన ప్రభువు యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు. సంఘంలో పాపము రాకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది. సంఘంలో పాపం ఉంటే సంఘం వర్ధిల్లదు, ఆత్మకార్యాలు జరగవు. అక్కడ ఎక్కడ వేసిన గొంగళి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సంఘములో వాక్య సరఫరా నిలిచిపోతుంది. సంఘములో పాపం ఉంటే ఉందా? నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు వస్తుందా? నీ వల్ల నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో రహస్య పాపం నేను వెంటాడుతుందేమో. ప్రభు నీతో మాట్లాడుతూ, ప్రభువా నీ రక్తంతో నన్ను పాపమును పరిహరించు, ప్రక్షాళన చేయి ప్రభువా. అడుగుదామా ప్రభుని అడుగుదామా? ప్రభు క్షమిస్తాడు. 3 రకాల పాపాలు మనం చూచాం, గుర్తుపెట్టుకుందాం. అరణ్యములో పాపం, రెండవది పరలోకములో పాపం, మూడవది పట్టణములో పాపం. దేవుడు తీర్పు చేశాడు. మన జీవితాల్లో కూడా అంతే. మన జీవితాన్ని ప్రభు కొరకు నిలుపుకుందాం. రాత్రులు దేవుని చిత్తమైతే మిగతా భాగాన్ని కంటిన్యూ చేద్దాం. త్వరపడి రావాలని కోరుతున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యూదా పత్రికలోంచి కొద్ది మాటలు మీద ధ్యానం చేయగలిగాం. మాకు మీరు ఆదరణ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం.
చేసిన పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటే క్షమించే సిద్ధ మనసు కలిగిన ప్రభుని బట్టి స్తుతిస్తున్నాను. ఆయన మమ్మల్ని అందరినీ పరిశీలిస్తున్నాడు. అందరిని బట్టి వందనాలు. ఆదరణకర్త మాలో ఉంచారు. పాపం గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తున్నారు. అందరి బట్టి స్తోత్రం చెల్లిస్తూ మరలా మాట్లాడి మీ దాసుని కనికరించి మీ దాసుని వాడుకుని మహిమ పొందమని, వర్తమాన హృదయంలో పదిలంగా భద్రపరచుకుని కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంతవరకు మంచి వార్త వర్తమానం విన్నాం. మరి లేచి నిలబడితే ఒక పల్లవి ఒక చరణం కిరణ్ వచ్చి పాట పాడతాడు. తర్వాత మరి ఒక 4-5 నిమిషాలు ఐజాక్ అన్న గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. అందరు లేచి నిలబడండిమా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, అందరు కూర్చోనమ్మా. మరి యొక్క వాక్య పరిచయాల కొరకు బదులు ఇచ్చిన మరి రాజన్న ప్రార్థన చేస్తారు. తదుపరి ఐజాకు అన్నగారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం దేవ.
ప్రార్థించిన గారి తండ్రి సమూర గ్రామంలో నిన్నటి దినం నుండి మీరు ఇక్కడ గొప్పగా కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అనేక భక్తులను మీ పిల్లలను ఇక్కడికి రాజేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయచేకులు కూడా సకాలంలో నడిపించి నేను నేటి దినంలో వాడుకున్నారు. ఈ దినం కూడా మొదటి సెషన్లో మీరు వాడుకున్నారు. ఈ రెండో సెషన్లో కూడా ఒక దైవచేకులు మీరు వాడుకున్న స్తోత్రములు. రెండో సెషన్ అయినా మీ దైవదాసుని ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్కనైనా సమయంలో మీ దాసుడు మీ వాక్యమును బోధిస్తూ ఉండగా బుర్రగా వాడుకోండి. మీ ఆత్మచేత నింపి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వినే వారందరూ కూడా నైనా దుర్మతులు కాకుండా చక్కగా మీ వాక్యం వైపునైనా నిలిచి ఆలకించి హృదయాలలో నింపుకున్నట్లు కృప చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అయినా ఈ కూడిక ద్వారా ఈ గ్రామంలో జరిగే సభల ద్వారా ఈ గ్రామానికి సంఘానికి ఎంతో మేలు కలుగునట్లు కృప చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అవునైనా ఈ దినం ఇంకా మరొక కూడిక ఉన్నది. తోడుగా ఉండండి. రేపు ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. సమయమును మీ దాసులు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ కృప అనుగ్రహించమని మా ప్రభుడును రక్షకుడును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో మరి దైవజనులు ఐజాకన్న గారు వచ్చి ఒక 45 minutes మన వాక్యాన్ని అందిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరుచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, సకల యుగములలో రాజువు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు. మీ వాక్య ధ్యానము నిమిత్తమై మీ కృప చేత మరొకసారి మమ్మల్ని సమకూర్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ దాసుని మీరు నిలుపుకొని అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘంలో భ్రష్టత్వం ప్రవేశించకుండా సంఘాలకు కాపుదల దయచేయండి ప్రభువా. ఆ మెళకువను, ఆ వివేకాన్ని సంఘ నాయకత్వానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని బలపరిచి ఇంకనూ మీ కుటుంబంగా మీ మహిమ కొరకై వాడుకోనండి. మరొక మీ దాసుడు నిలవబడి ఉన్నాడు, మీ కృప చేత బలపరచండి, మీ సాధనముగా వాడుకోనండి. మా అందరితో మీరే మాట్లాడండి. మీ సన్నిధి ప్రసన్నతను కోరుకుంటూ ప్రభువా, జీవము గల మీ మాటల కొరకే ఆశతో ఎదురు చూస్తూ కృపగల తండ్రి మీ పాదముల చెంత చేరి మీ వైపే ఎదురు చూస్తూ మమ్మందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి
ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఇంతవరకు దేవుని దాసుని ద్వారా విన్న వర్తమానాన్ని అలాగే హృదయంలో భద్రపరుచుకుందాం. లోకంలో సంఘం ఉంది. లోకం సంఘములోనికి రాకూడదు. లోక భ్రష్టత్వం సంఘములోనికి రాకుండా జాగ్రత్త వహించాలి. ఇది సంఘ నాయకత్వం యొక్క బాధ్యత. అందుకే ప్రభు అంటాడు పేతురుతోటి, నా గొర్రెలను మేపుము. సరైనటువంటి వాక్య ఆహారం సంఘానికి అవసరం. అలాగనే నా గొర్రెలను కాయుము అని అంటాడు. ఈ విషయంలో జాగ్రత్త వహించవలసిన వారముగా ఉన్నాం. మంచిది, ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలో ఏక మనస్సు, క్రీస్తే నా జీవితం అని పౌలు గారి యొక్క ఆ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఉదయకాలమున ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. ఇది మంచి పని, సత్క్రియ. అది యేసుక్రీస్తు దినము వరకు కొనసాగాలి. ఈ సత్క్రియ సువార్తలో పాలివారముగా ఉండుటనే సత్క్రియ. సంఘానికి అప్పగించబడిన బాధ్యతలలో సువార్త ప్రాథమికమైన బాధ్యత, అలాగే సుబోధ బాధ్యతగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సువార్తలో భాగంగా 1వ అధ్యాయంలో పౌలు గారు ఆయన ధ్యేయం, ఆయన ఆశయం, ఆయన గురి క్రీస్తు ప్రకటించబడాలి. అందుకే క్రింది వచనాలు మనం చదువుకుంటూ వెళుతూ ఉంటే ఇలాగంటాడు, ఏ విధము చేతనైన క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇక ముందును సంతోషించుదును అని అన్నాడు. కనుక 1వ అధ్యాయంలో పౌలు గారు కలిగి ఉన్న ఏక మనస్సు, క్రీస్తు ప్రకటించబడటం అనగా సువార్త ప్రకటించబడటం. కారణం సువార్త క్రీస్తే. ఇందులో భాగంగా సువార్త విషయము, సువార్తలో ఏమి కలపవలసిన అవసరము లేదు, తీసివేయాల్సిన అవసరం లేదు. క్రీస్తును ప్రకటించటమే సువార్త, సువార్త విషయం. రెండవదిగా సువార్త విస్తరణ. పౌలు గారు తనకు ఏవేవైతే సంభవించాయో అవన్నీ సువార్త ప్రబలమగుటకే సంభవించాయని ప్రేతోరియం అనే సేన ద్వారా ఆయనకు రుజువు అయింది. శ్రమలోకి వెళ్ళినా, శోధనలోనికి వెళ్ళినా, చెరలోనికి వెళ్ళినా, ఆకలితో ఉన్నా, జాగరణతో ఉన్నా, ఓడలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, కైసరు ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన వెళ్ళిన ప్రతి స్థలం అది దేవుని సార్వభౌమాధికారం క్రింద దైవ నియంత్రణలోనే సంభవించింది. కారణం ఏంటి తెలిసిన? సువార్త ప్రబలం కావటానికి. ఈ క్రమంలో ఆయన దాదాపుగా వెళ్ళిన చోటనెల్లా కూడా ఆత్మలు రక్షింపబడుతూ ఉన్నారు. సువార్త ప్రకటన చెరసాల్లో ఉన్నప్పుడు రక్షింపబడ్డారు. ప్రేతోరియం అనే గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు రక్షింపబడ్డారు. కైసరు ఇంటికి వెళితే అక్కడ రక్షింపబడ్డారు. ఆశయం క్రీస్తు ప్రకటించబడాలి. తనకు సంభవించినవి సానుభూతి కొరకు వాడుకోలేదు, తనకు సంభవించినవి ప్రచారం కొరకు వాడుకోలేదు, తనకు సంభవించిన వాటి ద్వారా సంఘాన్ని నిరాశపరచలేదు, తనకు సంభవించిన వాటి ద్వారా పొందబోయే బహుమానాన్ని చూస్తూ సంఘాలను ప్రోత్సహించిన వాడుగా, నిరాశ పడకుండా చేసిన వాడుగా మనం పౌలు గారిని చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో ప్రభు నిమిత్తమై మనం పొందే శ్రమ, శోధన, కష్టము, బాధ ఏవి కూడా ఊరకపోనే, వ్యర్థంగా పోనే, ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖితములు అవుతూ ఉన్నాయి. అందుకే 56వ కీర్తనలో కీర్తనకారుడు ఇలాగంటాడు. ఏమంటాడంటే, నా సంచారములన్నీ నీ గ్రంథములో లిఖించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడిన కదా అంటాడు. నీ గ్రంథములో ఉన్నాయి. ఒకానొక దినాన నీ గ్రంథం విప్పినప్పుడు నీకు రావాల్సిన బహుమానాలన్నీ వస్తాయి. కనుక
ప్రభు వైపు గురిపెట్టి లోకములో శ్రమను ధన్యతగా ఆశీర్వాదంగా ఇచ్చి ప్రభు కొరకు జీవించుదాం. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఏడ్చి గగ్గోలు పెట్టండి అనిందా, సంతోషించి ఆనందించడి. ఎందుకు తెలిసిన? ఎందుకనగా పరలోకమందు మీ ఫలము అది. ప్రియులారా, మన ఫలం పరలోకమందు ఉంది, గుర్తుపెట్టుకోండి. మన ఫలం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. ఆయన వైపు చూస్తూ మనము ముందుకు సాగుదాం. కనుక ఏవి సంభవించినా వ్యర్థం కాదు. ఇంకొక హెచ్చరిక కూడా ఇక్కడ, నా నిమిత్తం అని ప్రభు అన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో, ఎవడైనను క్రైస్తవుడు అనబడినందుకు బాధ అనుభవించిన ఎడల అని అన్నాడు. ఈ శ్రమ దేనికి సంబంధించి తెలిసిన? ఆయన నామము నిమిత్తం, క్రీస్తు నామము నిమిత్తము. గుర్తుపెట్టుకోండి, స్వయం కృతాపరాధం కాదు. కొన్ని మనకే మనం తెచ్చుకునేవి ఉంటాయి. ఒకసారి భారతదేశానికి చెందిన ఒక ఆయన అమెరికా దేశంలో ఉన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. భారతదేశంలోని సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఏమని ఉత్తరాలు రాస్తూ ఉన్నారంటే, నేను ప్రభు కోసం, సువార్త కోసం చెరసాలలో వేయబడ్డాను, నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి అని సంఘాలకు పౌలు గారు రాసినట్టు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. ఒక దేవుని దాసుడు చెప్తూ ఉండగా నేను విన్నాను. చివరికి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను తర్జుమా చేస్తున్నాను ఆయన చెప్తా ఉన్నాడు. తుదకు విషయం ఏమిటంటే, ఈ చెరసాల్లో వేయబడ్డాడు ఈ వ్యక్తి. చెరసాల్లో ఎందుకు వేశాడు తెలిసిన? ఒక వ్యక్తిని హత్య చేసినందుకు. ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. తుపాకుతో కాల్చి చంపారు. ఉత్తరాలు ఏమని రాస్తున్నాడు? క్రీస్తు నిమిత్తం నేను బంధకాల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ లెక్కలేక రావు, గుర్తుపెట్టుకోండి. అందుకే చాలా స్పష్టంగా నా నిమిత్తము అని అన్నాడు. ఆ తదుపరి ఎవడైనా క్రైస్తవుడు అనబడినందుకు అని అన్నాడు. ప్రభు కోసం మనం పొందే శ్రమలు. పౌలు గారు ఎవరి కోసం పొందాడు ఈ శ్రమలన్నీ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఎవరి కోసం పొందాడు? ప్రభు కోసమే. ఎలాగూ? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అన్నాడు. ఆ తదుపరి సువార్త విశ్వాసం, నాతో కూడా కలిసి మీరు పోరాడండి అని అన్నాడు. దానికి సంబంధించి ఒక్క మాట మీదట ఉంచి తర్వాత అంశంలోనికి మనం వెళ్దాం. 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాలు నేను చదువుతున్నాను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగునట్టుకు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఒక్క మాట, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని అన్నాడు. ఉదయకాలంలో కూడా జ్ఞాపకం చేయబడ్డాం, మరలా చెప్తున్నాను. సువార్త ప్రకటించాలి, సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తూ సువార్తను ప్రకటించాలి. ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం తర్వాత అంశంలోకి వెళ్దాం. మా కనిగిరిలో ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన వ్యవసాయ శాఖలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. చాలా మంచి విశ్వాసి, భక్తి కలిగిన వాడు. ఒక దినాన వారి కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక సేవకుడు, ఒక అటెండర్ ఉంటారు కదా, ప్యూన్, ఆయన దగ్గరికి వచ్చి, సార్ ఇదిగో మీ భాగం అని ఒక డబ్బులు కట్ట చూపించాడు. ఇదిగో సార్ మీ భాగము అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏంటి ఇది అని అడిగాడు. అడిగితే కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడండి, ఎవరి భాగం వాళ్ళు అందరూ పంచుకున్నారు, ఇది మీ భాగం సార్ అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు,
నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను, అది నేను తీసుకోకూడదు అని అన్నాడు. ఆ ప్యూనుకు ఫీజులు ఎగిరిపోయింది. కారణం ఏంటి తెలిసిన? డబ్బు ఇస్తుంటే ఎవరైనా వద్దంటారా? అదే మాట అన్నాడు. సార్ ఏంది సార్ మరి ఇంత పిచ్చోళ్ళగా కనపడుతున్నారు, డబ్బు ఇస్తుంటే ఎవరైనా వద్దంటారా సార్, ఇది మీ భాగం సార్, తీసుకోండి సార్ అని అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలిసిన? అయ్యా, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, రక్షింపబడ్డాను, నేను ముట్టను అని అన్నాడు. ఆ తర్వాత ప్యూన్ అంటాడు, సార్ చాలా కష్టాల్లో ఉన్నాను సార్ నేను. సరే మీరు తీసుకోకపోతే పోయారు కానీ తర్వాత నాకేంటి సార్, మీరు తీసుకున్న తర్వాత నాకేంటి సార్, చాలా కష్టాల్లో ఉన్నాను అంటాడు. ఆయన అంటాడు, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, నేను ముట్టను. వినండి, ఇప్పుడు కనుక ఆ వ్యక్తికి ఈ సోదరుడు సువార్త చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తి అంగీకరిస్తాడు, అంగీకరించడా? రక్షింపడే తర్వాత సంగతి, మాట తీసుకుంటాడా, తీసుకోడా? ఖచ్చితంగా ఆ మాట గౌరవిస్తాడా, ఇవ్వడా? గౌరవాన్ని ఇస్తాడు. సరే, ఆ లంచం కనుక తీసుకొని అప్పుడు కనుక సువార్త చెప్తే ఏం చేస్తాడు? ఏమంటాడు? భలే వాళ్ళే సార్, లంచాలు తీసుకుంటే మీరేది నాకు చెప్పేదంటాడు. కనుక తీసుకోనందువలన ఏం చేశాడు? సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాడు. తీసుకుంటే అది సువార్తకు తగిన ప్రవర్తన కాదు, సువార్తకు అడ్డంకి, ఆటంకం కూడా. నేను మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పినటువంటి చాలా ఉంటాయి. సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలమ్మా. మన నోరు జాగ్రత్త, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు ఇతరులు మన మాట తీసుకునేవారుగా, ప్రభువు మాట సువార్త వినేవారుగా ఉండునట్లు మన ప్రవర్తన ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ అంటాడు, ఇది ఒక పోరాటం యొక్క భూమి మీద. కనుక మనం ఏం చేయాలి? సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి మన బ్రతుకులు. అందుకే ముందుగా ఉదయకాలంలో మనం చూసాం, మొదట ప్రవర్తన, తర్వాత ప్రకటన, మొదట సాక్ష్యము, తర్వాత సేవ. ఈ సక్రియలో పాలివారముగా ఉండుటలో ఒక 3 విషయాలు మనం చూడగలం. ఒకటి, ప్రకటించుట ద్వారా మనం ప్రకటించాలి ప్రభువుని గురించి. రెండవది, ప్రార్థించుట ద్వారా ప్రకటించబడిన సువార్త ఫలించినట్లుగా ప్రార్థన చేయాలి. మూడవదిగా, పంపించుట ద్వారా. మనకు స్థానిక సంఘాలు ఉన్నాయి. మన స్థానిక సంఘాలు ప్రత్యేకంగా మన ప్రాంతంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, కొన్ని ప్రదేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కానీ సంఘాలలో ఆదాయము ఉంది. ఏమీ లేని ప్రాంతాలలో సువార్త పని చేస్తున్న మిషనరీలు ఉన్నారు. వారిని గురించి మనం ఆలోచన చేయాలి, వారికి పంపించాలి. ఇలాగ నేను అంటున్నాను, కానుకేసేది ఎవరు చెప్పండి? ఆదివారం రొట్టె విరిచే కూడికి వస్తాం కదా, కానుకేసేది ఎవరు? మనమే కదా. తినేదెవరు? తినేదెవరు? మనమే. పేరెవరిది? దేవునిది. ఆలోచన చేద్దాం. మనము చేయవలసిన పని ఉంది, సువార్తకు పంపించవలసిన అవసరత ఉంది. గిన్నెడు చల్లటి నీళ్ళు అంత మాత్రమే కాదు, ప్రభువు కోసం నువ్వు వెచ్చించింది ఏదైనా సరే, ఏ ఒక్కటి కూడా దేవుని యొక్క సన్నిధానంలో మరవబడదు. గుర్తుపెట్టుకోండి. ముందుకు వెళదాం. ఒకటి, ప్రకటించాలి. 2, ప్రార్థించాలి. 3వది, పంపాలి. సామర్థ్యం కొలది. సామర్థ్యకు మించి ఇచ్చిన వారు ఉన్నారు ఫిలిప్పీలు, కానీ సామర్థ్యము కొలది. అయితే ఈ సందర్భంలో మనకున్న తక్కువ సమయంలో మరొక తలంపు మీ మనసులో ఉంచి ముగించాలని నేను ఆశపడుతున్నాను. 6వ వచనం నుండి అక్కడక్కడ కొన్ని మాటలు చదువుతాను చూడండి. నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. 2వది, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. 7వ వచనంలో, నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. ఊరికే 3 మాటలు ఆలోచన చేద్దాం.
పౌలు గారు ఫిలిప్పీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9-11 వచనాలు చదువుతున్నాను చూడండి. 9-11 కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీ సంఘం కొరకు యుక్తమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు పౌలు గారు. యుక్తమైన ప్రార్థన మనం ఎలా చేస్తాము? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26 వచనాన్ని చదువుతున్నాను చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. కనుక ప్రార్థన చేసేటప్పుడు వెంటనే మోకరించగానే గబగబా లిస్ట్ అంతా చదివేసి ఆమెను అనకండి. పరిగెత్తాల్సిన అవసరంలో కొంత వేచి చూడండి, ఆగండి, కొంచెం నిలబడండి. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? విమోచన దినం వరకు ఉంటాడు. ఆయన స్వాధీనంలోనికి వద్దాం. మొట్టమొదటిగా మనం ఆగి వేచి చూచి మనలో ఉన్న పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి మనము వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆత్మ ఎలా మనకు సహాయం చేస్తాడు? ఒక్క మాట చదువుదాం. 2:13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచుచు మొదటిగా చెప్పబడిన ఆత్మ పెద్దక్షరాలు పరిశుద్ధాత్మ, రెండవదిగా చెప్పబడిన ఆత్మ చిన్నక్షరాలు మన ఆత్మ. పరిశుద్ధాత్ముడు మన ఆత్మను నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మతో మన ఆత్మకు సంబంధం ఉంది కనుక పరిశుద్ధాత్మ ప్రార్థనలో మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మన ఆత్మను సంధించి యుక్తముగా ప్రార్థనలో మనలను నడిపిస్తాడు. ఈ ప్రార్థన మనకు అవసరం. కనుక పౌలు గారు ఆత్మీయంగా ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాగ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎలాగంటాడు? మీరు నా ఆత్మలో ఉన్నారు. ఎందుకు తెలుసునా? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు రెండో విషయంలోనికి రండి. అది 1వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు నా జ్ఞాపకములో ఉన్నారు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను. ఈ జ్ఞాపకము దేనికి సంబంధించిందో తెలిసిన? మైండ్, మనస్సులకు సంబంధించింది. మనసులో ఏముంటాయి చెప్పండి? జ్ఞాపకాలు ఉంటాయి. కనుక మీరు నా మనస్సులో ఉన్నారు. ఆ తర్వాత 7వ వచనం మధ్యలో చదువుతున్నాను. నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ నేరుగా చెప్పాడు, సూటిగా చెప్పాడు. ఈ 3 మాటలు నేను మీకు ఇలాగ చెప్తున్నాను వినండి. ఫిలిప్పీ సంఘముతో పౌలు గారికి ఉన్న అనుబంధం, భావన ఇలాగన్నాడు. ఇలాగూ భావించుట యుక్తమని, నిన్ను గురించి నేను ఇలాగ భావించుట యుక్తమే అన్నాడు. ఏంటో తెలిసిన? మీరు నా ఆత్మలో ఉన్నారు, మీరు నా మనస్సులో ఉన్నారు, మీరు నా హృదయంలో ఉన్నారు. గమనించండి, మీరు నా ఆత్మలో ఉన్నారు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు గమనించండి, పౌలు గారు చేసిన ప్రార్థనలు ప్రత్యేకంగా 3 పత్రికల్లో మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఈ ప్రార్థన మనం గమనించినప్పుడు ఎప్పుడైనా చదివారా? సరే, చదివే ఉంటారు కానీ మర్చిపోయి కూడా ఉంటారు. ప్రశ్న ఏమిటి అంటే, అందులో ఆ ప్రార్థనలో పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలో ఎఫెసీ సంఘం గురించి కానీ,
ఫిలిప్పి సంఘము గురించి కానీ కొలస్సీ సంఘము గురించి కానీ చేసిన ప్రార్థనలో ఎక్కడైనా భౌతిక సంబంధమైన అవసరతను గూర్చిన అంశం ఏదైనా ఒకటి ఉంటే మీరు చూపించాలని నేను ఆశపడుతున్నాను. పౌలు గారు చేసిన ప్రార్థనలో భౌతిక సంబంధమైన విన్నపం ఏ ఒక్కటి కూడా లేదు, అన్ని ఆత్మ సంబంధమైన విషయాలే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే స్పష్టంగా ఇలా చెప్పాడు కొండ మీద ప్రసంగం. ఏమన్నాడు తెలిసిన? మొదట నా రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడన్నీ మీకు అనుగ్రహించ. నేను ఎలా చెప్తున్నాను అండి, మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆత్మీయమైన కోణంలో మన భక్తి జీవితాన్ని నడిపించుకుంటూ ఉండగా అవసరాలు ఎలా వస్తాయి? వాటి వెంట మనం పరిగెత్తాల్సిన అవసరం లేవు, అవే మన వెంట పరిగెడతాయి. అందుకే దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల నా వెంట వచ్చును. మన వైఖరి ఎలా ఉంటుందంటే రివర్స్లో ఉంటుంది. రివర్స్ అంటే ఏంటి? నేను ఇలా చెప్తున్నాను, ఆత్మీయతలో మనం కొనసాగుతూ ఉంటే అవసరాలు మన వెనక వస్తాయి. కానీ మన వైఖరి ఏంటి తెలిసిన? అవసరాలు వెంబడి పరిగెడుతున్నాం కాబట్టి అవసరాలు తీర్చడం లేదు, ఆత్మీయత కూడా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట ఎప్పుడు కూడా భరోసాని ఇస్తుంది నాకు. ఆయన ఏమంటాడంటే, ఇవన్నీ మీకు కావాలైనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. ఏమేం కావాలి? నేను ఇలాగ అంటున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిన విషయం చెప్తున్నాను, వ్యక్తిగత అనుభవం నుండి చెప్తున్నాను. మనకు ఏవి అవసరమో మనకంటే ఎక్కువగా ప్రభువుకే తెలుసు. మన అవసరాలు ఏంటో మనకు కూడా తెలియని ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు. అంటాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని. ఏమిటి ఆయన రాజ్యం? ఆయన నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నేను ఇలా చెప్తున్నాను, ఈ భక్తి జీవితాన్ని అభ్యాసం చేయటం నేర్చుకోండి. ప్రార్థన అంటే ఏంటి? మన ఉద్దేశంలో ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? మన ఉద్దేశంలో ప్రార్థన ఏంటంటే, మనకు ఒక పట్టిక ఉంటుంది, జాబితా, ఏమంటారు, చిట్టి. ఇప్పుడు మోకరించగానే వెంటనే ఏం చేస్తాం తెలిసిన? టక ఏం చేస్తాం? మన చీటి మన పట్టి అంతా చదివి చివరిలో ప్రభువా దయచేయని ఏమంటాం? ఆమెన్ అంటాము. నేను మీతో చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, ప్రార్థనలో వివిధమైన అంశాలు ఉన్నాయి. తిమోతి పత్రికలో కూడా మనం చూడగలం. ప్రార్థన యొక్క సారాంశాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి తెలిసిన? ప్రార్థన కేవలం అవసరాల కోసం కాదు, ప్రార్థన కేవలం మన తృప్తి కోసం కాదు, ప్రార్థన కేవలం మన ఆశలు దేవునికి చెప్పుకోవటం కాదు, ప్రార్థన మనం దేవునితో సంబంధం కలిగి ఉండటం. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఇలాగ మనం ఆలోచన చేద్దాం. మన చిట్టి అయిపోవాలంటే ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు సరిపోద్దా? చాలదంట. 10 నిమిషాలు, 15 నిమిషాలు సరిపోద్దా? మహా అంటే ఎంతసేపు చెప్తారండి? బహుశా ఒక 15-20 నిమిషాలు, అర్ధగంట అనుకోండి. ఒక అర్ధగంటలో మరలా కూడా మనం చెప్పవచ్చు మనకేమేమి కావాలన్నా. నేను మెదురు తీసుకొచ్చే విషయం ఏంటి అంటే, ప్రార్థనలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను అవన్నీ వివరంగా మీకు చెప్పలేను. ఒక మాట చెప్తున్నాను, భక్తులు గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా బాబు అర్థమవుతుంది నా మాట? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, అర్ధ గంటలో మనము కానీ గంటల కొలది మోకాళ్ళ మీద దైవ సన్నిధానంలో ప్రార్థనలో ఉన్నటువంటి భక్తుల యొక్క చరిత్ర మనము చదవగలము. అటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ఏమిటిది? ఏం చేస్తున్నారు? నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వారు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ ప్రభువుతో వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత అనుభూతి. ప్రార్థన కేవలం అక్కర్లు చెప్పుకుంటే విషయం కాదు, ఆయనలో మనము ఆనందించటం. గుర్తుపెట్టుకోండి. కనుక ఈ ఆనందంలో మనం ఏం చూస్తాం తెలిసిన? ఆత్మీయమైన విషయాలు చూస్తాం. ఇది నేర్చుకుందాం మన భక్తి జీవితంలో. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిని ఆనందించడం మనం నేర్చుకుందాం ప్రార్థనలో. పౌలు గారు ఏమంటున్నాడో తెలిసిన?
నేను మిమ్మల్ని గురించి ప్రార్థన చేయనప్పుడల్లంటూ ఆత్మ సంబంధమైన విషయాలను గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. అది కూడా విజ్ఞాపన ఉంది కదా. దేనికోసం చేస్తాం చెప్పండి. చీటీలు వస్తూ ఉంటాయి, పేపర్ల మీద వస్తూ ఉంటాయి. ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా ఒక్కసారైనా అన్న నేను ప్రభు కొరకు నమ్మకంగా భక్తి కలిగే జీవితం జీవించేటట్టు నా కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా ఇచ్చారా? ప్రార్థన వినప లేదా? లేనట్లయితే నా జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఈ బలహీనత ఉంది, అది తొలగిపోలాగిన ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా ఇచ్చారా? పౌలు గారు ఫిలిప్పీ సంఘం కోసం చేసే ప్రార్థనలో అంశమైన తెలిసిన ఆత్మ సంబంధమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. కనుక ఇలాగ మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ మీరు నా ఆత్మలో ఉన్నారు, ఎందుకంటే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానన్న. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నా జ్ఞాపకములో ఉన్నారు, మీరు నా మనస్సులో ఉన్నారు. వినండి, పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అని అన్నాడు. మీరు నా జ్ఞాపకంలోనికి వచ్చారనుకో, మీరు నా మనస్సులోనికి వచ్చారనుకోండి, అప్పుడు నేనేం చేస్తున్నా? దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ నన్ను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను. ఫిలిప్పీ సంఘాన్ని బట్టి, ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రతి పలాని సోదరుని బట్టి, పలాని సోదరిని బట్టి, పలాని అక్కను బట్టి, పలాని అన్నను బట్టి దేవానికి స్తోత్రములని నా దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు. ఫిలిప్పీ సంఘం యొక్క జ్ఞాపకం పౌలు గారి యొక్క మనస్సులోనికి రాగానే పౌలు గారు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునిని స్తుతించే వైఖరి ఫిలిప్పీ సంఘం కలిగి ఉంది. ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వినండి, ఎవరైనా మన జ్ఞాపకములో ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. మేలైనా చేయాలి, కీడైనా చేయాలి. అవునండి, మేలు చేసిన వారిని మరిచిపోము, తర్వాత కీడు చేసిన వారిని కూడా మరిచిపోము. నేను అనుకుంటాను కీడును చేసిన వారిని అసలు ఎక్కువ మర్చిపోవాలనుకుంటాను నేను. ఈ అనుభవాలు తిమోతి యొక్క జీవితంలోనే తీయండి. 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతున్నాను, మీరు గమనించాలి. నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము. దేమా, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మేతీయకును వెళ్ళాను. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరవాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు నా మాటలను బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడను నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. 19వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలోతులో విడిచి వచ్చితిని. ఇంకా తర్వాత కొన్ని పేర్లు మనం చూడగలం. గమనించండి, పౌలు గారు ప్రస్తావించిన పేర్లలో కీడు చేసిన వారు ఉన్నారు, మేలు చేసిన వారు ఉన్నారు. నేను అంటాను, మనము ఇతరుల మన తోటి వారి యొక్క మనసులో కీడు విషయమైన జ్ఞాపకముగా ఉండాలా, మేలు విషయమైన జ్ఞాపకంగా ఉండాలా? నా మాట మీకు అర్థమైందా? ఒకసారి కొంతమంది దేవుని సేవకులం కూర్చొని సభలు జరుగుతూ ఉండగా ఆ విరామ సమయంలో కూర్చొని మాట్లాడుకుంటుంటే అందులో ఒక సహోదరుడు ఒక పేరెత్తాడు, ఒక వ్యక్తిని గురించి పేరెత్తాడు. ఇంకో సోదరుడు, ఇంకో దేవుని సేవకుడు ఏమంటాడో తెలిసిన, ఈ శుభ సమయంలో ఆ పేరు ఎందుకులే అని అన్నాడు. అర్థమైందండి? ఏమన్నాడు? ఈ శుభ సమయంలో
ఆ పేరు ఎందుకులే అని అన్నాడు. చేదు జ్ఞాపకం. అమ్మా బాబు, దేవుని పిల్లలం కదా, క్రైస్తవులం అనే పేరుంది కదా, విశ్వాసం కదా, మనము ఇతరుల యొక్క మనస్సులో మధుర జ్ఞాపకాలుగా ఉండాలి, చేదు జ్ఞాపకాలుగా ఉండకూడదు. నేను అంటాను, ఏ ఒక్కరు కూడా నిన్ను బట్టి ఫలాని వ్యక్తి నాకు నష్టం చేశాడు, కీడు చేశాడు అని చెప్పకుండా ఉండునట్లు జీవించుదాము గాక. పౌలు గారు ఏంటి తెలిసిన, ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పలాని సోదరుని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, పలాని సోదరిని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, పలాని సంఘాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, పలాని సంఘంలో ఒక వ్యక్తిని బట్టి ప్రభువా నీకు స్తోత్రం. ఈ ప్రార్థన మన గురించి ఎవరైనా చేస్తారో చెప్పండి? ఈ జ్ఞాపకం మన గురించి ఎవరికైనా ఉందా? ఒకసారి ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇద్దరము కూడికలో ఆయన అంటాడు, ఒక ఆదివారం నేను వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి నిలబడ్డగా ఒక వ్యక్తి నాకు కనిపించలేదు అని అన్నాడు. కనిపించలేదని అతను రాకపోవటమే మంచిదని అనుకున్నాను అంటాడు. చేదు జ్ఞాపకాలు ఎలా ఉన్నాం? ఒక మాట నేను మీకు చెప్తున్నాను చూడండి, అవన్నీ తీసి చదవటానికి సమయం లేదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇలాగుంది, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేదు. ఒకవేళ నీకు కీడు చేసినా కూడా ప్రతిగా నీవేం చేయకూడదు, కీడు చేయకూడదు. ఇంకేమని చెప్పడం తెలిసిన, కీడునకు ప్రతిగా మేలు చేయమన్నాడు. ఒకానొక దినాన్ని వస్తుంది, గ్రహింపు, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి అది కొంచెం ఇబ్బందికరంగా కనిపించిన ఒకానొక దినాన ఫలితం వస్తుంది. ఇతరుల జీవితాల్లో మేలుకరమైన వ్యక్తులుగా ఉండాలి మనం. పౌలు గారి యొక్క జీవితంలో మధుర జ్ఞాపకాలు ఉంచిన సోదరులు, సేవకులు, సువార్థికులు ఉన్నారు. చేదు జ్ఞాపకాలు ఉంచిన వాడు కూడా ఉన్నాడు. ఆక్షేంద్ర అనేవాడు నాకు చాలా కీడు చేశాను, మర్చిపోలేకపోతున్నా. మేలు చేశా, కీడు చేశా. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట, మేలు చేశా, కీడు చేశా. మన బ్రతుకుల గురించి మనం ఆలోచన చేయాలి. మేలే చేద్దాం, కీడునకు ప్రతిగా మేలే చేద్దాం. కీడును అనుభవించుదాం, కీడును భరించుదాం, కీడును స్వీకరించుదాం, ప్రభు వైపు చూద్దాం. ప్రతిగా ఏం చేద్దాం, మేలు చేద్దాం. కొన్నిసార్లు నేను ఇలాగ ప్రార్థన చేశాను. చాలా అపనిందలు, అపవాదులు, లేని వార్తలు పుట్టించి మానసికంగా హింసించినప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభుకి ఏమైనా ప్రార్థన చేశాను తెలిసిన, ప్రభువా ఎవరైతే నా మీద ఇలాగూ చెడు ప్రచారం చేసి అపకీర్తి పాలు చేయటానికి, అపనిందలు మోపటానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి మేలు చేసే అవకాశం దయచేయ ప్రభువా నాకని ప్రార్థన చేశాను. వాళ్ళకి సహాయం చేసే అవకాశం దయచేయ ప్రభువా. వారు చేసిన కీడుకును ప్రతిగా మేలు చేసే అవకాశం నాకు దయచేసి ప్రభువా. అప్పుడైనా వారు అర్థం చేసుకుంటారేమో. మనం ఎవ్వరికి కూడా కీడు చేయటానికి వీలు లేదు. అది తగనే మంది కాదు. అది ప్రభు ఏం చేశాడు, కీడునకు ప్రతిగా మేలు చేశాడు. ఇలాగన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. స్టెఫన్ ఏమని ప్రార్థన చేశాడు, తండ్రి ఈ తప్పు వీరి మీద మోపకము అని ప్రార్థన చేశాడు. ఆ వైఖరి కలిగి ఉందామండి. ఎవరికి నష్టం, ఎవరికి కీడు, ఎవరి మీద కుట్రలు చేయొద్దు, ఎవరి మీద పన్నాగాలు, స్వార్థపూరితమైన ఆలోచనలతో ఇతరులకు నష్టం కలిగించే పని చేయవద్దు. ఈ వాతావరణం సంఘాలు మంచిది కాదు, సంఘానికి మేలు కాదు. మీరు నా మనస్సులో నిలిచిపోదాం మేలు కొరకై. కొంతమంది నేను సాక్ష్యాలు చెబుతారు, పలాని సోదరుడు నన్ను బలపరిచాడండి, ఈ స్థితికి వచ్చాను. పలాని సోదరుడు నా కోసం ప్రార్థన చేశాడండి, నేను సేవలో మెలకువలు నేర్చుకున్నాను. పలాని వ్యక్తి నాకు ఇలాగ సహాయం చేశాడండి, నేను ఆ వ్యక్తిని బట్టి ఆత్మీయ ప్రయోజనం ఈ సాక్ష్యం పొందుదామండి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను వినండి. మీ స్థానిక సంఘంలో ఎవరైనా ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దయచేసి చూడనట్టు ఉండద్దు. దర్శించండి, ఆదరించండి, ఆదుకోండి. వారు మిమ్మల్ని మర్చిపోరు. ఇదే క్రైస్తవ జీవితం.
ప్రతివారు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూచుచు నీ కడుపు నింపుకొని తేంపి ఇంక నాకేం పర్వాలేదు అనుకోవద్దు. ఆకలితో ఉన్నవారు ఉన్నారు, చూడండి వాళ్ళని. అదే సంఘం నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నాం. నా మనసులోనికి మీరు రాగానే నేనేం చేస్తాను, దేవా ఫిలిప్పి సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇతరుల మనసులో మధుర జ్ఞాపకాలతో నిలిచిపోదాం. ఇబ్బందులు ఉన్నారా, లేకపోతే వైద్యశాల హాస్పిటల్లో ఉన్నారా, లేక వేదనలో ఉన్నారా, లేక శోధనలు దర్శించండి బ్రదర్స్, సోదరులారా, సోదరులారా. కేవలం సువార్థికుల వైపు, పెద్దల పరిచారకుల వైపు చూడకండి. సంఘంలో ప్రతి ఒక్కరు అవయవములే. గమనించండి, ఆదరించండి, బలపరచండి. వారి మనసులో మీరు నిలిచిపోతారు. దేని కొరకు? మేలు కొరకై. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలిసిన, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. నిన్ను బట్టి, నన్ను బట్టి ఎవరైనా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వారి మనసులోనికి మనము వచ్చినప్పుడు. ఈ గడియారమే దొట్టుకోలేకపోతుంటే అదొక గడియారం మళ్ళీ అయిపోయింది. మూడవదిగా ఏమన్నా తెలిసిన, మీరు నా హృదయంలో ఉన్నారు. వారి ఎడల తీవ్రమైన ఆపేక్ష, ఎంత ప్రేమ, హృదయంలో నుండి తొలగిపోయినటువంటి అద్భుతమైన సంబంధం, అనుభూతి ఫిలిప్పి సంఘానికి, పౌలు గారికి. మీరు నా ఆత్మలో ఉన్నారు, మీరు నా మనసులో ఉన్నారు, మీరు నా హృదయంలో ఉన్నారు. ఎవరు ఏం చెప్పట్లే, అలాగే చూస్తూ ఉన్నారు, ఉరిమిరిమి చూస్తున్నారు, ముగించలేదని. చెప్పండి అమ్మా బాబు, మీరు నా, చెప్పండి, ఆత్మలో ఉన్నారు, రెండవదిగా మనస్సులో ఉన్నారు, మూడవదిగా హృదయంలో ఉన్నారు. ఎందుకు అనేదానికి ఒక అద్భుతమైన కారణం ఉంది అక్కడ. దానికి సంబంధించిన కారణం కూడా ఉంది. ఊరకలా మీ మనసులో ఉంచి ముగించేస్తాను. పౌలు గారు అవసరతలు ఉన్నప్పుడు వీళ్ళు సహాయం చేశారు. 4వ అధ్యాయంలో అన్నీ చేశారు. కానీ పౌలు గారు వాటిని గురించి ప్రస్తావించడం అక్కడ అవసరంలో ఆదుకున్నారు కాబట్టి మీరు నా ఆత్మలో ఉన్నారు, నా మనసులో ఉన్నారు నా అంటంలా. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరు నాతో కూడా ఉన్నారు. వినండి, సువార్త సత్యాన్ని స్థిరపరిచింది పౌలు గారు. ఈ విషయంలో సీనియర్స్లో కూడా కొన్ని తేడాలు వచ్చాయి గలతీయులకు రాసిన పత్రికలో. కానీ పౌలు గారు ఏమంటారు తెలిసిన, మేము ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్త పరలోకము నుండి వచ్చి ఒక దూతైన ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును కాక, కలిపి చెరిపెడి సువార్తకు సున్నతిని, దేవాలయ ఆచారాలను, ధర్మశాస్త్ర కట్టడలను చొప్పించటం భిన్నమైన సువార్త. రక్షణ క్రియల ద్వారా కాదు, కేవలం కృప ద్వారా మాత్రమే. ఈ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సువార్త సత్యాన్ని పౌలు గారు స్థిరపరిచాడు. ఈ క్రమంలో ఫిలిప్పి సంఘస్థులు ఏమన్నా తెలిసిన, పౌలు గారు ఎవరికి మీరు భయపడద్దు, మేము ఉన్నాం. సువార్త పక్షమున వాదించాల్సి వచ్చింది, ఎందుకంటే భిన్నమైన సువార్త ఉంది కాబట్టి. సువార్త పక్షమున వాదించుట ఎందుకు, దాన్ని స్థిరపరచుట ఎందుకు మీరు నాతో కూడా ఉన్నారు. నేను అంటాను, సత్యము కోసం నిలిచి పని చేసే సేవకులకు దన్నుగా, మద్దతుగా ఎంతమంది, ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి. దేనికోసం? సత్యం కోసం పౌలు గారు నిలవబడి సత్యం కోసం వాదించి సత్యాన్ని స్థిరపరుస్తుంటే ఎవరున్నారు ఆయన వెనక? ఎవరున్నారండి? ఫిలిప్పి సంఘం ఉంది. సత్య సంబంధమైన యథార్థంగా, దుర్లాభాపేక్షతో కాక నిస్వార్థంగా సత్యానికి లోబడి రాజీ పడకుండా ప్రభువు మహిమ కొరకై పనిచేసే దాసులకు, సేవకులకు, పెద్దలకు, పరిచారకులకు ఏ సంఘాలు మద్దతుగా ఉన్నాయి? ఎవరు దన్నుగా నిలిచి, ఎవరు అండగా నిలుస్తూ ఉన్నారు? ఫిలిప్పి సంఘాన్ని గురించి అంటాడు, సువార్త సత్యాన్ని స్థిరపరచుట మీరు నాతో ఉన్నారు, వాదించట యందు స్థిరపరచుట మీరు నాతో ఉన్నారు. కాబట్టి మీరు నా ఆత్మలో ఉన్నారు, మీరు నా మనసులో ఉన్నారు, మీరు నా హృదయంలో ఉన్నారు. సత్యం కోసం నిలవబడదాం.
ఘనుడువైన దేవా, కృప కలిగిన తండ్రి, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రార్థనా క్రమాన్ని నేర్చుకునే కృపను దయచేయండి. ఇతరుల మనస్సుల్లో నాయన మేలుకరమైన వారుగా మా జ్ఞాపకాలు ఉండినట్లు, మమ్మల్ని బట్టి ఇతరులు మిమ్మల్ని స్తుతించినట్లు చేయండి. హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచేయండి ప్రభువా. వాక్య సత్యం కోసం, లేఖన సత్యం కోసం త్యాగపూరితంగా రాజీ పడకుండా ఈ అంత్య దినాలలో మీ కొరకు నమ్మకంగా మీ పరిచర్య సేవ చేస్తున్న మీ దాసులకు, దైవజనులకు అండగా ఉండే సంఘాలను లేపండి ప్రభువా. తదుపరి పరిచర్య కొరకై సిద్ధపరచమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు, మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.